దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి, స్తోత్రాలు. అలానే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మా సంఘస్థులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతి ఉదయం కూడా దేవుని వాక్యం వినటం ఎంతో ఆశీర్వాదకరము. ఈరోజు కూడా ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. రోమా రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఒక మాట ఉండిద్ది. మీరు గమనించండి. 1వ అధ్యాయం 11వ వచనంలో, మీరు స్థిరపరచవలెను అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని. చూడండి, ఇక్కడ గమనిస్తే ఒకరి వలన ఒకరు ఆదరణ పొందవలెనని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనిషికి స్వార్థం పెరుగుతూ ఉంది. కానీ అలా ఉండకుండా మనము ఒకరికొకరు ఆదరించుకునేటట్లుగా ఉండాలని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. ఆదరణ దేవుడు కలగచేస్తాడని కూడా ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. మనుషులు మనల్ని ఆదరించకపోయినా దేవుడు ఆదరిస్తాడు అని ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని ఆదరణ మనకు కావాలి, దేవుని కృప మనకు కావాలి. ఈ ఆదరణ మనకు ఎలా కలిగిద్ది అని మనం గమనిస్తే, మొదటిగా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, స్థిరమైన మనసు మనకు ఉండాలి, స్థిరంగా ఉండాలి. ప్రతి విషయంలో కదిలిపోకూడదు, ప్రతి విషయంలో భయపడకూడదు. స్థిరమైన జీవితము నీ కుటుంబానికి నెమ్మది కలగజేసిద్ది. స్థిరమైన జీవితము నీ బిడ్డలకి సమాధానం కలగజేసిద్ది. ఆదరణ లేని నీకు ఆయన ఆదరణని కలగజేస్తాడు. ఒకటి. రెండోది ఏంటంటే, విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఎవరి మీద విశ్వాసం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా దేవుడి మీద మాత్రం ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనగా ఏమిటంటే, అది నా పట్ల దేవుడు నెరవేరుస్తాడు, అప్పు తీరుస్తాడు, అనారోగ్యం తొలగిస్తాడు, కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నా బిడ్డల విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని ఒక పూర్తి నమ్మకమే ఒక విశ్వాసం. విశ్వాసం కలిగిన జీవితాన్ని కొనసాగించుకో. ఇప్పుడు దేవుడు ఆదరణని కలిగిద్ది, దేవుడి సమాధానాన్ని కలిగిద్ది. అప్పుడు మనుషులు ఆదరించుకున్నా, నీకు ఆదరణ రాకపోయినా దేవుడు ఆదరిస్తాడు. ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నీ కుటుంబంలో శాంతి సమాధానాలు కలుగుతాయి. ఉదయకాలపు దీవెన ఆశీర్వాదకరంగా ప్రభుని చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, నీ బిడ్డలకి ఆదరణ నెమ్మది కలగచేయండి. వారి స్థిరమైన జీవితాన్ని ప్రసాదించండి. విశ్వాసంతో ముందు కొనసాగించే కృపను వారికి దయచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.